దిల్ రాజు పై గుర్రు. చాంబర్ ఎలక్షన్లో ఓ వర్గానికి సపోర్ట్ ఇవ్వడంపై విమర్శలు. ఎఫ్డీసీ చైర్మన్ పదవిలో ఉండి ఇలా చేయడం ఏంటని అసహనం. ఆయన ప్రత్యర్థి వర్గం సర్కార్కు వ్యతిరేకంగా మారిందని నేతల ఆవేదన. సినీ కార్మికుల సమ్మె టైంలో దిల్ రాజు పై సీఎం రేవంత్ ఆగ్రహం. ఆయన పనితీరుపై కాంగ్రెస్ సీరియస్. సినీ పరిశ్రమలో సమన్వయం చేయట్లేదని మండిపాటు. ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ సినీ నిర్మాత దిల్ రాజు పై కాంగ్రెస్ పార్టీ సీరియస్ గా ఉన్నట్టు తెలుస్తోంది. చైర్మన్ హోదాలో ఆయన పరిశ్రమను సమన్వయం చేయాల్సిన బాధ్యతను మర్చి ఓ వర్గానికి ఆయన అనుకూలంగా వ్యవహరించడంపై హస్తం పార్టీ ఫైర్ అవుతున్నట్టు సమాచారం. ప్రభుత్వ ప్రతినిధిగా ఉండి ఫిలిం ఛాంబర్ ఎలక్షన్ టైంలో ఓ వర్గానికి సపోర్ట్ చేస్తున్నారని, దీంతో ఆయన ప్రత్యర్థి వర్గం మొత్తం సర్కార్కు వ్యతిరేకంగా మారిందని కాంగ్రెస్ లీడర్లు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు గవర్నమెంట్ నుంచి ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా దిల్ రాజు గారు ఉన్నారు. ఈయన ఒక వర్గానికి సపోర్ట్ చేయడం వల్ల ఇంకో వర్గం మొత్తం పార్టీకే దూరం అవుతుందట, పార్టీ మీద వ్యతిరేకంగా తయారవుతుందట. ఈయన ఉండే జాగాలు ఉంటే ఇద్దరు మంచిగానే ఉండు. అది ఫిలిం సంబంధించినటువంటి ఎలక్షన్స్, దానికి పార్టీలతో సంబంధం ఉండదు. కానీ ఈయన ఒక వర్గానికి మద్దతు ఇవ్వడం ద్వారా ఇంకో వర్గం వ్యతిరేకంగా తయారవుతుంది. కాబట్టి కాంగ్రెస్ నేతలంతా దిల్ రాజు మీద సీరియస్ అవుతున్నట్టు తెలుస్తుంది. నేడు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎలక్షన్ జరుగుతున్నాయి. ఎప్పుడు లేని విధంగా ఈసారి పెద్ద ఎత్తున నిర్మాతలు వర్సెస్ చిన్న నిర్మాతలు విడిపోయారు. తమ సినిమాలకు పెద్ద నిర్మాతలు థియేటర్లు ఇవ్వకుండా అడ్డుకుంటున్నారని ఆరోపిస్తూ చిన్న నిర్మాతల వారికి వ్యతిరేకంగా బరిలోకి దిగారు. దీంతో ఏ వర్గం ఈసారి ఛాంబర్ ఎన్నికల్లో విజయం సాధిస్తుందనేది ఆసక్తిగా మారింది. ప్రోగ్రెసివ్ ప్యానెల్ కు అల్లు అరవింద్, సురేష్ బాబు, దిల్ రాజు. చిన్న సినిమాల పెద్ద సినిమాల ప్రొడ్యూసర్లు చిన్న సినిమాలు చేసుకునే వాళ్ళకు థియేటర్స్ దొరకనిత్తలేరట. ఇక మీరేం దొరకనిచ్చాయని చెప్పేసి వీళ్ళు కూడా ఈసారి బరిలోకి దిగిరు. ఈసారి ఎవరికి వెళ్తారా అనేది చూడాలిగా. క్యూన్యూస్ పేరు చెప్పి ఎవరైనా వసూళ్లకు, అక్రమాలకు, బెదిరింపులకు గురి చేసిన క్యూన్యూస్కి సమాచారం ఇవ్వండి. క్యూన్యూస్ ఎప్పుడూ ఇలాంటి చర్యలకు పాల్పడదు, ప్రోత్సహించదు. క్యూన్యూస్ ఎల్లప్పుడూ ప్రజా గొంతుకగా ప్రజల సమస్యల కోసం నిరంతరం పోరాడుతుంది. మీకు ఎలాంటి సమస్య ఉన్నా క్యూన్యూస్ని కాంటాక్ట్ అవ్వండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 7569534968 8688926084.